హే గైస్ ఎలా ఉన్నారు? అయితే రీసెంట్గా మీరు న్యూస్ చూస్తూ ఉంటే చాలా వరకు పెద్ద పబ్లికేషన్స్లో తర్వాత పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొద్దు, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల హార్ట్ రిస్క్ అనేది 91% పెరిగిందంట, మీకు తెలుసా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పెడతా ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుందని చూస్తే అసలు ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉందంటే గైస్, ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మనం కాన్షియస్గా ఒక్కొక్కసారి మనం చదివింది మనం క్వశ్చన్ చేయకుండా ఉంటే ఒక్కసారి ఏమవుతుందంటే చాలా వరకు నమ్మేస్తాం. సో ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది ఏంటంటే చూసిన తర్వాత కంప్లీట్గా అసలు చూసిన వెంటనే గుడ్డిగా ఏది నమ్మకూడదు అని చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడు చాలా న్యూస్ పేపర్స్ తర్వాత వేరే దాని ప్రకారం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల హార్ట్కి మంచిది కాదు, 91% ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్, మొత్తం ఇష్టం వచ్చినట్టు హార్ట్ అటాక్ వస్తుంది అట్లా అని చెప్పి ఫుల్ భయపడతా ఉన్నారు. ఒక నార్మల్ పర్సన్ ఒకవేళ ఏమి ఇలాంటి నాలెడ్జ్ తెలియని ఆయన ఎవరైనా వచ్చి ఇలాంటి న్యూస్ చదివారు అనుకోండి, ఇంకంతే చూసా అందుకని ఏది పడుతుంది నమ్మకూడదు, ఇట్లా చేయకూడదు, మనం ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు అని చెప్పి మోస్ట్ వాల్యుబుల్ ఉన్న ఒక హెల్త్ టిప్ని అనవసరంగా ఫాలో అవ్వకుండా అయిపోతూ ఉంటుంది. అసలు ఇప్పుడు మామూలుగా అసలు ఏంటిది స్టడీ ఏంటి, అసలు ఏం చెప్పారు స్టడీలో, ఎందుకు ఇంత భయపడుతున్నారు అందరూ మొత్తం చెప్తాం, ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందో కూడా చెప్తాం. దానికన్నా ముందు నేను ఒకటి చెప్పేది ఏంటంటే కొంచెం కామన్ సెన్స్ కూడా వాడదాం జస్ట్ దాని లోపలికి వెళ్ళే ముందు. ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుంచి మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం ఇండైరెక్ట్గా. సో బేసిక్ ఏంటి, మనం ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాము, రాత్రి తొందర తినేవాళ్ళమే, తర్వాత పొద్దున హంటింగ్ కోసం సంథింగ్ కోసం బయటకు వెళ్ళి లేట్గా తినేవాళ్ళమే. సో ఇండైరెక్ట్గా అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. కానీ ఎవరికి హార్ట్ డిసీజులు లేవు, ఏం లేవు, కానీ ఇలాంటి స్టడీలు ఎందుకు వచ్చినాయి? సరే ఇంకొక యాంగిల్ ఆలోచిద్దాం. ఏంటంటే ఇప్పుడు చాలా మతాల్లో పెద్ద పెద్ద రిలీజియన్స్లో, హిందూయిజంలో తర్వాత ఇస్లాం, అలా చాలా దాంట్లో కూడా ఉపవాసం గురించి ఎంతో గ్రేట్గా చూపించి మన రిలీజియస్లో ఒక ప్రాక్టీస్ అయిపోయిన దాన్ని సడన్గా చెడ్డదని ఎందుకు అంటున్నారు? సో ఇక్కడే మీకు కొంచెం డౌట్ రావాలి, ఏంటి తేడాగా ఉంది కదా అని. సో ఇప్పుడు చెప్పారు కదా ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల హార్ట్కి మంచిది కదా అని ఒక స్టడీ చెప్తున్నారు కదా, మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. అసలు అది స్టడీయే కాదు, అది పరిశోధనే కాదు. మీరు అడగచ్చు ఏంటి పరిశోధన కదా, మరి ఎందుకు చెప్పారంటే ఇక్కడ అదే మ్యాటర్. ఎందుకు చెప్పారో చాలా మందికి తెలియదు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను లాస్ట్లో. సో బేసిక్ ఏంటంటే ఒక కాన్ఫరెన్స్ జరిగింది హెల్త్ సంబంధించిన. ఆ కాన్ఫరెన్స్లో ఎవరో మామూలుగా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు, పేపర్ ప్రెజెంటేషన్ లాగా, పీపీటీ ఇస్తారు కదా, అట్లా మామూలుగా చెప్పారు. ఏంటంటే మేము ఏదో కొంచెం రిలేషన్ చూస్తే ఏమర్థమైందంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల హార్ట్ డిసీజ్ వస్తుంది అని చెప్పారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా వరకు కాన్ఫరెన్స్లో ఏం జరుగుతుందంటే చాలా మంది చాలా థియరీస్తో వస్తారు, చాలా మంది ఏదేదో చెప్తారు. తర్వాత ఏమవుతుంది, దాన్ని తీసుకొని పీర్ రివ్యూడ్ చేయాలి. మామూలుగా ఏంటంటే వేరే వాళ్ళు దాన్ని రివ్యూ చేసి మొత్తం చూస్తే రియాలిటీగా తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేసి అప్పుడు రియాలిటీకి చెప్తారు. ఇక్కడ ఏంటి ఏం జరగలేదు, జస్ట్ ఒక అతను ఏదో అనుకున్నది బయటికి చెప్పాడు వచ్చి. చెప్పిన తర్వాత ఏంటి, అది చాలా మందికి ఉపయోగపడుతుంది కదా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏంటి చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది హెల్త్కి, ఎంతోమంది మిరాకిల్స్ జరుగుతున్నాయి, కానీ ఖర్చు లేనిది కదా, అది ఎవరైనా చేయొచ్చు. సో అందుకని చాలా మందికి పడట్లేదని అనిపిస్తూ ఉంది. సో అందుకని ఇది ఇంకా పాపులర్ చేశారు. ఎందుకో కూడా ఇంకొంచెం మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఒక్కసారి చూస్తే అది కాన్ఫరెన్స్లో ఒక ప్రెజెంటేషన్, ఓకేనా? ఆ ప్రెజెంటేషన్ ఏంటి, పీర్ రివ్యూడ్ కాదు. మీరు ఇన్ఫర్మేషన్ ఒకటి బయటికి పబ్లిక్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రెస్ రిలీజ్ చేసిన దాని గురించి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఏదో ఒకటి నార్మల్ది, అలాంటి 100,000 జరుగుతూ ఉంటాయి, అదే ఎందుకు చేశారు? సో బేసిక్ ఏంటి, అలాంటి దాన్ని మామూలుగా పీర్ రివ్యూడ్ కాదు, క్లినికల్ ట్రయల్ కాదు. తర్వాత ఇంకొక విచిత్రం చెప్పిన, ఏ జర్నల్లో పబ్లిష్ అవ్వలేదు, పబ్లికేషన్ కూడా కాదు ఇది. సో మరి ఎందుకు ఇంత ఫేమస్ చేస్తున్నారు, ఎందుకు ఇన్ని న్యూస్ ఛానల్స్ ఇంతమంది దాన్ని ఫోకస్ చేసి భయపడుతున్నారు పీపుల్ని? ప్లస్ ఇంకొక జోక్ వింటే మీరు కింద పడిపోతారు. ఏంటంటే ఇప్పుడు మామూలుగా దీని గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారా, ఆథర్ ఉంటాడా, ఆథర్ అసలు ఏం చెప్పాడో చెప్తే మీరు కింద పడిపోతారు. మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను, చదువుతాను చూడండి. ఆల్దో ది స్టడీ ఐడెంటిఫైడ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ అన్ 8-hour eating window and cardiovascular death, that does not mean that time-restricted eating caused cardiovascular death. ఎలా ఉందో సార్ మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుగులో. ఏంటంటే ఇప్పుడు మేము చెప్పిన ప్రకారం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మామూలుగా హార్ట్ డిసీజ్ వస్తుంది అన్నట్టు చెప్పాం, కానీ రియాలిటీలో రాకపోవచ్చు అంట. మరి రాకపోయినప్పుడు ఎందుకు దీని గురించి ఒక సీన్ చేసి ఒక కాన్ఫరెన్స్లో ఇది ఒక ప్రెజెంటేషన్ పెట్టారు? ఇంకొకటి అదొకటే కాదు, ఇంకొకటి కూడా ఉంది, ఇది కొంచెం పెద్ద డీటెయిల్, కానీ నేను మామూలుగా చెప్తాను. దీన్ని సమరైజ్ చేస్తే మీకు స్క్రీన్ షాట్ పెడతాను. ఒరిజినల్గా ఆయన చేత్తో ఆయన రాశారు, ఎవరైతే ఈ కాన్ఫరెన్స్లో ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏంటంటే మరీ జోక్గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఇలా వస్తుంది అన్నాను కదా, సో అది రియాలిటీ కాకపోవచ్చు. బేసిక్గా సరిగ్గా ఫుడ్ తినకుండా ఉండటం వల్ల చాలా మందికి, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఫుడ్ తిన్నాను అనుకోండి, హార్ట్కి ఎలా మంచిది కాదు కదా, దానివల్ల కూడా అయి ఉండొచ్చు అంట. మరి నాకు ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇన్ని కారణాలు ఉన్నాయి, అసలు మీరు రాకపోవచ్చు అని చెప్పినప్పుడు మళ్ళీ వస్తుందని 91% వస్తుందని చెప్పి ఎందుకు అంత సీన్ చేయాల్సి వచ్చింది? మీకు అర్థమవుతుంది అసలు ఏదో తేడా ఉంది ఇక్కడ. ప్లస్ ఇంకా డీప్కి వెళ్తే చాలా మంది అయితే డీప్కి వెళ్ళరు కాబట్టి తెలియకపోవచ్చు జనరల్ పబ్లిక్కి. ఏంటంటే అసలు బేసిక్గా ఆ ప్రెజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు ఒక డేటా తీసుకున్నారు, NHANES అని ఒక స్టడీ ఉంది, ఒక డేటా ఉంది.
చాలా మంది ఏంటంటే ఇప్పుడు క్వశ్చనర్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరో రోడ్ మీద వెళ్తున్నారు అనుకోండి, వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చనర్ ఫిల్ చేయమంటారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లాగా, MCQs లాగా. ఏంటంటే మీరు రాత్రి ఎన్నిసార్లు తిన్నారు ఏంటి ఒకసారి అడుగుతారు. అది కూడా ఏంటి సంవత్సరంలో అన్ని గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ఏంటంటే అడుగుతారు, మీరు పొద్దున్న తిన్నారా, లేకపోతే సంథింగ్ అవన్నీ మీరు ఎన్ని ముక్కలు తిన్నారు నాన్ వెజ్ అయితే, లేకపోతే ఎవరికైనా గుర్తుంటుందా. ప్లస్ మామూలుగా నిన్న తిన్నా ఎవరు గుర్తులేదు, ఇయర్ మొత్తంలో ఎన్ని తిన్నారా అవన్నీ చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక నార్మల్ బేసిక్గా జరిగే సర్వే అది. ఆ సర్వే డేటా 8 years డేటాలో మామూలుగా 8 years అంటే క్యాలిక్యులేషన్ చేస్తే ఒక 2920 days ఉంటాయి, మామూలుగా 25 days సంథింగ్. 3000 రోజుల నుంచి వాళ్ళు తీసుకున్న డేటా ఎంత తెలుసా, 2 రోజులు అడిగేసి దాన్ని బట్టి స్టడీ క్రియేట్ చేస్తారు. వీళ్ళు తీసుకున్నారు కదా ఒక సర్వే, ఎన్హాన్స్ సర్వే అని చెప్పి. ఆ సర్వేలో 40,000+ ఎంతో మందిని, మామూలుగా 43,000 పీపుల్ ఎంతో మంది తీసుకుంటే దాంట్లో సగానికి పైన సగము కట్ చేస్తారు వద్దని, ఎందుకంటే అంత తప్పులు ఉన్నాయని చెప్పి. ప్లస్ ఏంటి, ఈ డేటా ఎప్పుడు తీసుకున్నారంటే 2003 నుంచి 2014 వరకు తీసుకున్నారు రఫ్గా. సో బేసిక్గా ఒక్కటి అడుగుతాను మిమ్మల్ని, ఒకటి వాళ్ళు తీసుకున్న సర్వేలోనే తప్పులు ఉన్నాయని చెప్పి సగం కన్నా మనుషులు తీస్తారు. ఓకే, ఎందుకంటే చాలా మంది తప్పు రాస్తున్నారంటే ఎవరు గుర్తుండి కరెక్ట్ రాస్తారు చెప్పండి ఒకటి. అది తర్వాత మామూలుగా ఏంటి, ఇలాంటి రియల్గా స్టడీ లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంది తప్పులు ఉన్నాయని తెలిసిపోయి అసలు ఇలాంటి ఎంటర్టైన్ కూడా చేయరు. ప్లస్ నేను చెప్పాను కదా 2003 ఆ టైం నుంచి తీసుకున్నాను కదా. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఎప్పుడు ఫేమస్ అవుతుంది, 2003లో ఏమైనా అసలు ఎవరికైనా తెలుసా, ఎవరైనా చేస్తున్నారా? ఎవరో కొంతమంది అడుగులో ఉండేవాళ్ళు తప్ప జనరల్గా ఎవరికి కాన్షియస్గా అయితే తెలియదు. ఓకేనా, కావాలని చేసేవాళ్ళు కాదు. ఒకవేళ మామూలుగా బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే ఎవరు తినట్లేదు ఆ కాలం 2003 ఆ టైంలో, అంటే ఒకటి ఫుల్ స్ట్రెస్ ఉండే, ఆఫీస్కి వెళ్ళిపోయి తొందరగా వెళ్ళిపోవాలి అలా స్ట్రెస్ ఉండేవాళ్ళు. లేకపోతే చాలామంది ఎడిక్ట్స్, పొద్దున్న వేసే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ చాలామంది ఎడిక్ట్ అయిపోతారు ఆ కాలంలో చెప్తున్నా. ఆ టైం వాళ్ళు జనరల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్ ఎడిక్షన్లో ఉంటారు కాబట్టి అయ్యే తీసుకుంటూ ఉంటారు. ప్లస్ జనరల్గా ఫుడ్ కూడా అంటే అఫోర్డ్ చేయలేని మరీ పూర్గా ఉండేవాళ్ళు ఆ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సి వచ్చేది. సో అలాంటి వాళ్ళు ఆ క్వశ్చనర్లో ఏం పెడతారు, వాళ్ళే పెడతారు కదా. వాళ్ళ హెల్త్ జనరల్గానే బాగాలేదు. సో అలాంటి వాళ్ళు డేటా తీసుకోవడం వల్ల ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్లస్ వాళ్ళే చెప్తున్నారు దాంట్లో చాలా వరకు డేటా అంతా చాలా మంది అబద్ధాలు చెప్పారని. సరే ఇంకా సైన్స్కి వెళ్దాం. 91% హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు కదా. దాన్ని ఇష్టం వచ్చినట్టు ఒక సీన్ క్రియేట్ చేద్దాం ట్రై చేస్తూ ఉంటారు. కానీ రియాలిటీలో ఏంటంటే 91% అనేది రిలేటివ్ రిస్క్. అంటే మీనింగ్ ఏంటంటే హజార్డ్ రేషియో అని ఉంటుంది. ఇది కొంచెం సైన్స్ అవుతుంది. ఏంటంటే హజార్డ్ రేషియో 1.91 ఎంతో చెప్పారు. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది స్టడీస్ ప్రకారం ఏంటి, ఈవెన్ యానిమల్ స్టడీస్ అయినా తీసుకోండి, దాని ప్రకారం కూడా <2 హజార్డ్ రేషియో ఉంటే అస్సలు పట్టించుకోరు. తెలుసా మీకు, అసలు పట్టించుకోరు. ఎందుకంటే అదంతా ఏదో తప్పు డేటా ఉండి ఉంటుంది. దానికన్నా ఎక్కువ వస్తే ఆలోచించాలి కానీ తక్కువ ఉంటే అసలు ఉండేదే కాదు. సో అలా కూడా ఫెయిల్ అయిపోయింది స్టడీ. ఇది అసలు స్టడీయే కాదు. నేను స్టడీ ఎందుకు అంటున్నా కూడా తెలియట్లేదు ఈ రీసెర్చ్ ప్రెజెంటేషన్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఎందుకు ఇంత వర్స్ట్గా ఉన్న ఒక ప్రెజెంటేషన్ని, చాలా ప్రెజెంటేషన్ జరుగుతున్నా కూడా ఈ ప్రెజెంటేషన్ని ఎందుకు ఫేమస్ చేస్తున్నారు, ఎందుకు బయటకు వస్తుంది? ఇక్కడ 2 type ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు ఏంటంటే అవును ఎందుకంటే అలా చేయటం వల్ల మామూలుగా ఏంటి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఫ్రీ, ఎవరికి దానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అందరు తెలుసుకుని చాలా వరకు షుగర్ రివర్స్ చేసుకోవడం అలాంటి చేసుకుంటున్నారు. సో ఇవన్నీ చేయటం వల్ల చాలామందికి డబ్బులు అంటే మిస్ అయిపోయినట్టే కదా. ఎంతోమంది ఏదో చేసి అమ్మడం బదులు చాలామంది వాళ్ళు కనుక్కొని చేస్తున్నారు. సో అలానే ఒకరు అనుకుంటా ఉంటారు. ఇంకొకరు ఏంటంటే మామూలుగా ఒక రీసెర్చ్ని మామూలుగా చెప్పడానికి చేసుంటారేమో అని అనుండొచ్చు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇన్ని తప్పులున్న రీసెర్చ్ని, ఇన్ని అసలు సంబంధం లేకుండా భయం క్రియేట్ చేసేది. ఇప్పుడు ఊహించుకోండి, హార్ట్ అంటే అందరూ వణికిపోతారు బేసిక్గా. ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే వాళ్ళ హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఎంతమంది భయపడిపోయి అసలు వదిలేస్తారు. ఎందుకు ఇలాంటి ఫియర్ క్రియేట్ అవుతుంది? అదే చాక్లెట్లు తినే, ఇష్టం వచ్చినట్టు ఆల్కహాల్ తాగుతున్న దాని గురించి అయితే ఎవరు ఇంత ఫేమస్ చేయరు. కానీ మామూలుగా ఒకటి ఉపయోగపడుతుంది చాలామంది పీపుల్కి అన్నది ఎందుకు ఇంత చేస్తున్నారు? ప్రీవియస్గా చూసుకుంటే ఇలాంటి స్టడీలు వందలు వచ్చి నేను చాలా దాన్ని డీబంక్ చేసి ఆ స్టడీ కొనుక్కొని మరి లోపలికి వెళ్ళి చూసి చెప్పించా. ఎగ్స్ తినడం వల్ల డయాబెటీస్ వస్తుందని చెప్పి ఒక స్టడీ వచ్చింది, వీడియో కూడా పెడతాను చూడండి. అక్కడికి వెళ్తే ఎంత మోసాలు ఉన్నాయి చూసారు కదా లోపల స్టడీకి వెళ్తే. అంటే మిస్ఇన్ఫర్మేషన్ని సరిగ్గా చెప్పకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒకటి రాస్తే ఒకటి విధంగా బయటకు వెళ్తారు. సో ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, మీ దృష్టిలో అసలు ఎందుకు ఈ ప్రెజెంటేషన్ అంత ఫేమస్ చేశారు? అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మామూలుగా దీన్ని ప్రెస్ రిలీజ్లో పెట్టాల్సిన అవసరమే లేదు, పీపుల్ భయపడతారని కూడా తెలుసు. ఒక వేస్ట్ ఫ్లా ఉన్న నెగిటివ్స్, ఇప్పుడు ఎంతో వీక్నెస్ ఉన్న ఒక ప్రెజెంటేషన్ని ఎందుకు బయట అంత పెట్టి దాన్ని సీన్ క్రియేట్ చేయాలి? మీరైతే ఎందుకు అనుకుంటున్నారు ఒకసారి రాయండి. మీ దృష్టిలో ఎందుకు అంత ఫియర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు పీపుల్కి అనేది ఒకటి ఆలోచించండి. సో నేను ఇంకొకసారి చెప్పేది ఏంటంటే, ఏది పడితే అది గూగుల్లో చూసేసి తర్వాత న్యూస్లో చూసి నమ్మద్దు. మీరు రీసెర్చ్ చేసుకోవాలి. ఒకటి కామన్ సెన్స్కి అగెన్స్ట్గా ఉన్నా, లేకపోతే ఎప్పటి నుంచో చేస్తున్న దానికన్నా అగెన్స్ట్గా ఉన్నా అంటే మీరు క్వశ్చన్ చేయాలి. ఏంటిది ఏదో తేడాగా ఉంది కదా అని చెప్పి గుడ్డిగా నమ్మకుండా. అప్పుడు మనల్ని ఎవ్వరూ మోసం చేయలేరు, మనం ఫూల్ అవ్వాలి.